హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ నా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పుడు ఎక్కడ పోతున్నామంటే నేను మా ఫ్రెండ్ కలిసి పిల్లమర్రి పార్క్ వెళ్తున్నాము. ఇది పిల్లమర్రి పార్క్ వెళ్ళే దారి. ఇట్లా వెళ్తుంటేనే దారిలో రైల్వే గేట్ ఉంటుంది, క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ట్రైన్ వస్తుందని అట్లా ఆగిరు అందరూ. అట్లా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పోదామా లోపలికి అని. ఈ రైల్వే గేట్ పక్కనే టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయితే ఇప్పుడు నేను దాన్ని షూట్ చేయలేదు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు షూట్ చేసి చూపిస్తాను. ఇక ట్రైన్ వచ్చేసింది. అట్లా ట్రైన్ పోయేదాకా వెయిట్ చేయాలి కదా, అందుకని నేను మా ఫ్రెండ్ జోక్ చేసుకుంటున్నాము. భోగి ట్రైన్ వస్తున్నా నేనంటే మా ఫ్రెండ్ ఉండి గూడ్స్ ట్రైన్ వచ్చింది చూడు అని అంటున్నాం. అక్కడ అబ్బా గూడ్స్ ట్రైన్ వచ్చిందా అని అనుకుంటున్నాం అక్కడ. అట్లా ట్రైన్ అట్లా పోతుంటే అలా నేను మా ఫ్రెండ్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ట్రైన్ని. చాలా రోజులే కదా ట్రైన్ చూసి అని అలా అనుకుంటున్నాము. మొత్తానికి ఈ ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయినాక గేట్ ఓపెన్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము పిల్లమర్రి పార్క్కి. మీరు అందరు కూడా వచ్చేసారు పిల్లమర్రి పార్క్కి. అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. అమ్మయ్య ఇప్పుడు పోతున్నామని నేను ఫ్రెండ్ అయితే ఆటో ఛార్జ్ అనేది 80 రూపీస్ అయింది నాకు మా ఫ్రెండ్కి. ఇప్పుడు మేము పిల్లమర్రి పార్క్కి ఎంటర్ అయిపోయినాము. ఇదిగో పిల్లమర్రి పార్క్. ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ అయితే తక్కువ అయితే నేను మా మేడం మన కూతురు వచ్చేటప్పుడేమో 5 రూపీసే ఉండేది టికెట్. ఇప్పుడేమో 20 రూపీస్ అయిపోయింది టికెట్ కౌంటర్ అనేది. ఇద్దరికి 20 రూపీస్ అయింది, 40 రూపీస్ అయింది నాకు మా ఫ్రెండ్కి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇది పిల్లమర్రి పార్క్. ఇలా ఈ పిల్లమర్రి పార్క్ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ ఉంటుంది ఎక్స్ట్రాగా. ఒకరికి వచ్చి 10 రూపీస్, ఇద్దరు కలిపి 20 రూపీస్ అయింది. మొత్తం కలిసి 60 రూపీస్ అయింది మాకు ఇక్కడికి. అట్లా పిల్లమర్రి పార్క్ అట్లా చూస్తున్నాము. ఎంత బాగుంది కదా, ఎంత పీస్ఫుల్గా, మస్తు నచ్చింది. నేను చాలాసార్లు వచ్చాను. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లమర్రి పార్క్. ఇక్కడ నీకు ఒక చూపిస్తాను గుడిస. ఎంత బాగుందంటే పిల్లమర్రి పార్క్ మధ్యలో గుడిసుంటే ఆహా ఆనందమే వేరు. అయితే ఇప్పుడు నేను గుడిసెలో కూర్చుందామని వెళ్తున్నాను. అట్లా కూర్చుందామని కొద్దిసేపు అట్లా కూర్చొని అట్లా పిల్లమర్రి చెట్టును చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. మా ఫ్రెండ్ వచ్చి నాకు వీడియో తీస్తుంది అంటే అట్లా నేను ఇక్కడ బ్యాగ్లో ఏమైనా ఉంటే అట్లా స్నాక్స్ ఇట్లా ఉంటాయి కదా, అది మొత్తం చదువుకొని ప్యాకప్ చేసుకొని బ్యాగ్ వేసుకుంటున్నాను. ఇంకా బ్యాగ్ వేసుకొని ఇంకా ఏమైనా చూడటానికి ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు చూసారా నా బ్యాక్ సైడ్ మొత్తము పిల్లమర్రి అంతా చూసారా. ఇక్కడ నా బ్యాక్ సైడ్ గేమ్స్ కూడా లాగా పెట్టిరు పిల్లల కోసం అని, ఉయ్యాల అట్లా మస్తు ఎంజాయ్ చేశారు అన్నట్టు. ఇప్పుడు మేము ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం పిల్లమర్రి పార్క్ అనేది. ఇంకా వెళ్ళాలి కదా ఇంకొక ఏరియాకి అని అట్లా వెళ్తూనే ఉన్నాము. ఇప్పుడు బయటికి వెళ్తే ఇంకొక పార్క్ వెళ్ళాలి. ఇక్కడ చిన్న మినీ జూ పార్క్ ఉంటుంది. అప్పుడు టికెట్ లేదు కదా, ఇప్పుడు టికెట్ ఉంది మినీ జూ పార్క్కి కూడా. పెద్దవాళ్ళకి వచ్చి 10 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చి 5 రూపీస్. మళ్ళీ ఇక్కడ 20 రూపీస్ ఖర్చు అయిందండి మాకు. అట్లా మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడేమో అంతకుముందేమో జూ పార్క్ నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడేమో జూ పార్క్ నుంచి పోతున్నాం. ఇక్కడ నేను మా ఫ్రెండ్తో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ జూ పార్క్ ఉంది కదా అక్కడికి వెళ్దాం ముందు అంటే లేదు, ఫస్ట్ మనం పోవాల్సింది జింకల పార్క్ అని చెప్పింది. సరేనని ఇంకా జింకల పార్క్ చూద్దామని అక్కడికే వెళ్తున్నాం. జింకల పార్క్ చూస్తూ అట్లా పార్క్ వెళ్దామని అన్నది మా ఫ్రెండ్. అట్లా అని ఇంకా లోపలికి వెళ్తున్నాము. మంచిగా అవన్నీ మీకు చూపిస్తున్నా చూడ. బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసారా, ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్ అంటుంది ఫ్రెండ్ కనిపిస్తలేదా అని అనుకుంటున్నారు కదా. అలా కాదు, మా ఫ్రెండ్కి కెమెరాలో రావడం ఇష్టం ఉండదండి, అందుకని తను రాలేదు. ఇప్పుడు అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూసారా మా ఫ్రెండ్ నాకన్నా ముందే వెళ్ళిపోయింది తీసి చూడటానికి. ఆగన్నా కూడా ఆగడానికి వెళ్ళిపోయింది తను. ఇప్పుడు నేను ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయినాను. ఇక చూసారా ఇది డీర్ పార్క్, జింకల పార్క్ ఇది. అలా మీకు చూపిస్తున్నాను. జింకల పార్క్ బోర్డు చూపెట్టిన తర్వాత ఆ పార్క్ మొత్తం చూపిస్తున్నాను జింకలు. అక్కడ చూసారా చెట్ల కింద జింకలు అట్లా తిరుగుతుంటే మస్తు కదా, జింకలు అంతా ఇక్కడ తిరుగుతాయి అన్నట్టు. ఇది పార్క్ అన్నట్టు జింకల పార్క్. అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం నేను మా ఫ్రెండ్ కలిసి. తర్వాత ఇంకా చూసారా జింకల దగ్గర నుంచి చూపిస్తాను మీకు. అలా చూడు
మంచిగా మాకు హాయ్ చెప్తుంది, వెల్కమ్ చెప్తుంది నాకు మా ఫ్రెండ్కి అది. ఇక్కడైతే నేను కొద్దిసేపు అట్లా కూర్చున్నాను ప్రశాంతంగా అట్లా కూర్చొని. ఆహా! ఎంత సూపర్ ఉంది కదా పార్క్. అయితే నేను ఫ్రెండ్ కలిసి ఇంకా పార్క్ లోపలికి వెళ్దామని అనుకుంటున్నాము. అట్లా మేము లోపలికి ఎంటర్ అయిపోయినాము. అదే ఫస్ట్ క్రొకోడైల్ కనబడ్డది కదా అని, ఇక్కడ క్రొకోడైల్ కనబడ్డది చెప్పాను మా ఫ్రెండ్కి. ఇక్కడ రా నువ్వు అని చెప్తే వచ్చింది. వస్తే అట్లా క్రొకోడైల్ చూస్తున్నాం, అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము. క్రొకోడైల్ చూసారా వాటర్లో పండుకుంది మంచిగా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసారా క్రొకోడైల్ చూసిన తర్వాత ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. అట్లా నేను కొద్దిసేపు అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ స్నేక్స్ పార్క్ ఉంటుంది, పాములది. ఆ ఎక్వేరియంస్ ఉన్నాయి కదా దాని లోపల ఉంటుంది స్నేక్స్ అనేది. చూసారా పడగదీసి పెట్టింది ఒక పాము. ఎన్ని స్నేక్స్ ఉంటాయంటే అన్ని స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ. స్నేక్ పార్క్ అన్నట్టు ఇది. స్నేక్ పార్క్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి అయితే ఫస్ట్ పాము చూసిన తర్వాత అక్కడికి వెళ్తాను. ఇది చూసారా ఇది స్నేక్స్ అన్నట్టు. రకరకాల స్నేక్స్ అయితే అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇంకా చూపెట్టడానికి బర్డ్స్ ఇట్లా. ఆ బర్డ్స్ చూసారా పీజియన్స్ అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. అట్లా వైట్ కలర్స్ ఉన్నాయి కదా వాళ్ళే ఉన్నాయి కదా అది మేము చూపిస్తున్నాను. ఈ బర్డ్స్ అనేది ఇంకొక బర్డ్స్ చూపిస్తాను పక్కనే ఉంటుంది. కొన్ని బర్డ్స్ అట్లా పెట్టిరు, బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు. పార్క్ వస్తే మీరు కూడా రాండి, ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఇక్కడేమో ర్యాబిట్స్ ఉన్నాయి. ర్యాబిట్స్ దగ్గర నుంచి చూపిస్తాను మీకు కొద్దిసేపు అయిన తర్వాత. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. పికాక్ ఉంది ఇక్కడ. ఆ పికాక్ ఏం చేస్తుంది అంటే చూసారా ఇట్లా కలిసినట్టు హాయ్ చెప్పినట్టు చెప్పి మళ్ళీ ఇంకా పోతుంది. ఏదన్నట్టు ఈ పికాక్ మళ్ళీ వచ్చింది చూసారా. అట్లా ర్యాంప్ బ్యాక్ లాగా చేస్తుంది ఇది పికాక్. అట్లా అట్లా చూపెట్టింది. నేను ఎక్కడ వచ్చి చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంత బాగుంది కదా పచ్చదనంగా. ఆహా! ఎంత రిలాక్స్ అయినామంటే నేను ఫ్రెండ్ కలిసి ఎంజాయ్ చేసాను మేమైతే బాగా కేకగా. నెక్స్ట్ వచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడ పిల్లలు చూసారా ర్యాబిట్స్ని ఎట్లా ఆడిపిస్తున్నారు ర్యాబిట్స్ని. ర్యాబిట్స్ కొంచెం ఇంకా ఆడుకుంటుంటే వీళ్ళు వచ్చారు కదా అని దగ్గరకు వచ్చి పిల్లలతో ఆడుకుంటున్నారు. అవి కూడా చూసారా ఒక ర్యాబిట్ పైకి వచ్చి హాయ్ చెప్తుంది అట్లా అట్లా చూపిస్తారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు దగ్గరకు వచ్చి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయని చెప్తున్నారు. ఇక్కడికైతే చిన్న ర్యాబిట్ పుట్టింది అని చెప్పారు వాళ్ళ పేరెంట్స్కి. ఏందా అని చూస్తే పిలిచి నేను వీడియో తీయించుకున్నాను. అక్కడ చూస్తే చిన్న ర్యాబిట్ కనిపిస్తుందా మీకు? చిన్న ర్యాబిట్ అక్కడ ఉంది. చూసారా చిన్న ర్యాబిట్స్ మంచిగా ఆడుకుంటున్నాయి. చూసా పుట్టిన ర్యాబిట్ అది ఎంత ముద్దు ఉంది కదా. అట్లా మంచిగా ర్యాబిట్స్ అట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ర్యాబిట్ని చూస్తూ ఇక ముందుకు వెళ్తున్నాము. అట్లా కోడిలను చూడ్డానికి నేను మా ఫ్రెండ్ కలిసి అట్లా కోడిలను చూస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత బాగున్నాయి కదా కోడిలని. ఎందుకు బాలు ఎప్పుడు చూసేవే కదా అని మా ఫ్రెండ్ అంటుంది. ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్దాం అంటే వెళ్తున్నాము. ఇది మేము లోపల నుంచి అట్లా రివర్స్కి వచ్చినాం కదా అట్లా చూపిస్తున్నాను పార్క్ని. ఇది ఎంట్రన్స్ అనేది చూపిస్తున్నాం మీకు. అయితే ఇప్పుడు రిలాక్స్ కావడానికి కూర్చోవడానికి అలసిపోయినాం కదా తిరిగి అందుకని అట్లా కూర్చున్నాను. ఒక్కసారి అయితే మీకు ఇట్లా వైబ్రేషన్ చూపిస్తామని అట్లా చూపిస్తున్నాను. ఎంత పచ్చగా ఉంది కదా. ఆహా! సూపర్ ఉంది. అయితే నేను మా ఫ్రెండ్ అయితే చాలా రిలాక్స్ అయినాము. అట్లా కూర్చొని కొద్దిసేపు అట్లా కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తాం కదా ఈ పార్క్ దగ్గర అని అనుకుంటున్నాము నేను మా ఫ్రెండ్ కలిసి. అలా అట్లా అనుకొని నెక్స్ట్ వచ్చి మేము ఇంకా వెళ్ళిపోదామని ఇంటికి అని వెళ్తున్నాం. ఇది పిల్లలమారి పార్క్ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. అయితే మీకు కొంచెం చెప్పాలి. ఇక్కడ దేవుళ్ళకి విగ్రహాలు మ్యూజియం మీకు అంతకుముందు చూపెట్టాం కదా మేడమల కుట్టుతో వచ్చేటప్పుడు. అయితే అక్కడికి వెళ్తే ఏముందంటే ఈ మ్యూజియంకి వెళ్దామని మా ఫ్రెండ్తో చెప్తే మా ఫ్రెండ్ అన్నది కదా వద్దులే అన్నది. ఇవాళ హాలిడే అంట అని తను చూసింది. నాకు అర్థం కాక దగ్గరికి వెళ్ళి చూశాను. ఇవాళ హాలిడే అంట, టుడే హాలిడే. అయ్యో మ్యూజియం బంద్ ఉంది కదా అని అనుకుంటూ పోతున్నాము. సరే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అలా అనుకుంటూ వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్ కలిసి. ఇక్కడైతే ఆటోస్ ఉంటాయి, ఇక్కడేం టెన్షన్ లేదు. నా బ్యాక్ సైడ్ చూసారా ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళు ఇక పార్క్ చేసుకోవచ్చు హ్యాపీగా.
ఎంజాయ్ చేయొచ్చు పార్కుని. అయితే ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, మేము ఆటోలోనే. అయితే నా వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి. సారీ చెప్పడం మర్చిపోయినా కామెంట్ కూడా రాయండి. నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి మీకు. నేను మా ఫ్రెండ్ కలిసి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము.